గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్ ఐటంగా ప్రణయ్ పరువు హత్య కేసుకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ తీర్పు వివరాలు ఇక్కడ పొందుపరిచారు. ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు. ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థాన సంచలన తీర్పు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో 6గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం 2వ అదనపు సెషన్ జిల్లా కోర్టు నిన్న సంచలన తీర్పు ఇచ్చింది అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ గనక చూసినట్లయితే, జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ ఒక్కరే. ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొని జీతభత్యాలు ఇస్తున్నా పనిచేయడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ వార్తను జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయంది కేసీఆర్ ఒక్కరే, అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్లు చేసిందేమీ లేదు, వాటిని సవరించడానికి సమయం సరిపోతుంది, మోదీ ప్రకటించిన నిధుల్నే అడుగుతున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు. 24 వరకు రీకౌంటింగ్కు ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడవుతుంది. జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తోందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వ్యాఖ్యలపై డీఎంకే అభ్యంతరం. తమ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం చెల్లదని స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. మొత్తానికి తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇచ్చినటువంటి కౌంటర్ అటాక్ని ఇక్కడ హైలైట్ చేస్తూ జాతీయ విద్యా విధానంపై రగడ అన్నటువంటి లైన్తో ఇచ్చారు. టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం తెరలేపారు. ఎఫ్ఎస్ఐ నిబంధన నియంత్రణ పేరిట కొందరు రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేవంత్ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారంటున్నారు కేటీఆర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ టాప్ ఐటంగా ప్రణయ్ హంతకుడికి మరణ శిక్ష, నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి ఖరారు. ఇక తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను నిన్న ప్రెస్ మీట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇస్తూ, అంటే కేంద్రానికి చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండ పెండేరం తొడుగుతా, కులగణన సర్వే వల్లే బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్, రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళతా, జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయండి కేసీఆర్ ఒక్కరే, స్టేచర్ అంటే రోజు మందు తాగితే వస్తుందా, రైతు బాధ పడుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా, గత నోటిఫికేషన్ల వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ టాప్లో 15 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు అక్షరాల 1,52,000 కోట్లు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. మరోవైపు అన్నదాతకు ఎన్ని వెతలో అంటూ రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడటానికి పడరాని పాట్లు, 6 బోర్లు 1000 ఫీట్లు, నిజామాబాద్ రైతు విఫల గాథ, రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుపుతున్న అన్నదాత, వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు, ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ, పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన, వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి, నాసిరకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకో అంటూ వార్తను టాప్ ఐటంగా బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. అన్నదాతకు ఎన్ని వెతలో అన్నటువంటి లైన్తో. హన్స్ ఇండియా. తెలంగాణ రైజింగ్ బడ్జెట్ టు గివ్ ఫ్యూచర్ సిటీ ఏ బిగ్ పుష్. దిస్ ఇస్ ద బ్యానర్ ఐటమ్. Whole discussion on voters list in Parliament, Rahul Gandhi. And the next news, Governor bats for 50% quota for women. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖ వార్తలు.
ఏపీ వార్తా విశేషాలు. ముందుగా ఈనాడు, గడువులోగా నిర్మించాల్సిందే అంటూ అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ. 31 సంస్థలకు యథాతథంగా భూ కేటాయింపులు. మరో 16 సంస్థలకు ప్రాంతం విస్తీర్ణం మార్పు. 13 సంస్థల కేటాయింపులు రద్దు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు. విశాఖలో వైసీపీ భూ ఆక్రమణలపై కొరడా అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక జాతీయ విద్యా విధానంపై రగడ. తమిళనాడు రాజకీయంగా పిల్లిమొగ్గ వేస్తోందంటున్న కేంద్ర మంత్రి. ప్రధాన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలని స్టాలిన్ అన్నారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. హయగ్రీవ భూముల వెనక్కి 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆస్తికి విముక్తి. చంద్రబాబు ప్రభుత్వ కీలక ప్రకటనకు సంబంధించి వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మేడం సార్ మేడం అంతే అంటూ సీనియర్ అధికారుల భార్యల దందా. స్టార్ హోటల్స్లో కౌంటర్లు, కొత్త పుంతలు తొక్కిన అవినీతి అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. అంగన్వాడీ ఆగ్రహ వేడి అంటూ టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు. రెడ్ బుక్ రాజ్యాంగం అణిచివేత చర్యలు. పోలీస్ ఆంక్షలను ఎదురించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు అంటూ వార్తనిచ్చారు. ఇక మహిళా రుణ గ్రహీతల్లో ఏపీ మేటి 41% వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి 2వ స్థానం. 44%తో మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. కొనుగోలు కేంద్రాలు క్లోజ్. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వ విఫలం. ఇవి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.